ఎవరో నాకు గుర్తులేదు కానీ ఒక హీరోయిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, తెలుగు ఇండస్ట్రీ మొత్తం మ్యాచో ఇండస్ట్రీ అని చెప్పి. అంటే ఒక హీరో, ఆ హీరో ఇంత ఇంత పిడికిళ్ళు వేసుకొని ఇంత గుడ్లెర్ర చేసుకొని 100 మందిని కొట్టేయడము, చంపేయడము, అది స్త్రీల గురిని కాపాడడం గురించో, ప్రజలకు మేలు చేయడం గురించో, ఒక ప్రతీకారం తీర్చుకోవడం గురించో ఇలాంటి రక్తపాతం సృష్టించడాన్ని మన సినిమాలన్నీ సమర్థిస్తాయి. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే ఇంత మ్యాచోయిజం సినిమాల్లో ఉందో, అంటే ఇంత ఓవర్ బ్లోటెడ్ పురుష ఆల్ఫా మేల్ని చూపించడం ఉందో, ఇప్పుడు ఆల్ఫా మేల్ కదా ప్రతి చోట మనకు కనపడుతుంది, ఓవర్ వైలెన్స్లో చూపించడం ఉందో, ఖచ్చితంగా అక్కడ స్త్రీల శరీరాల పట్ల, స్త్రీల గురించి చాలా చులకన అభిప్రాయం ఉంటుంది. ఆ చులకన అభిప్రాయం ఉన్నప్పుడు వాళ్ళు ఇండస్ట్రీలోకి ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లయినా వాడుకోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఇదిగో నీకు క్విడ్ ప్రోకోలో నేను నీకు ఇది ఇస్తున్నాను ఛాన్స్ కాబట్టి నాకేమిస్తావు, అసలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చే ఆడవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే, ఈ ఇండస్ట్రీలోకి నువ్వు వస్తున్నప్పుడు దీనికి సిద్ధపడి రావాలి, ఇలాంటి అభిప్రాయాలు కూడా మేము వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు విన్నాం. వీటిని నిజంగా నమ్మి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా దానికి సిద్ధపడి వస్తారా రారా అనేది వేరే విషయం. కానీ ఒక ఇండస్ట్రీలో భారతదేశ చట్టాల ప్రకారం ఇండస్ట్రీ అని చెప్తున్నావు, నీది ఒక బిజినెస్ అని చెప్తున్నావు. ఇండస్ట్రీ అని చెప్పినప్పుడు దేశంలో ఇండస్ట్రీలన్నిటికీ కూడా పోష్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్చువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అమలు చేయాలి. దాంట్లో హెరాస్మెంట్ అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఉంది. దాన్ని ఇండస్ట్రీగా మీరు ఎట్లా అమలు చేయాలనే విషయం మీద వాళ్ళ అసోసియేషన్కి అనేక సార్లు మేము మాట్లాడాం. మీకు గుర్తుండి ఉంటే కోవిడ్కి ముందు దాని మీద పెద్ద చర్చ నడిచింది. ఆ తర్వాత దాని మీద ఒక హై పవర్ కమిటీ వేశారు. కాస్టింగ్ కోచ్ ఉందని అంగీకరించిన తర్వాతే దాని ప్రోస్ అండ్ కోన్స్ గురించి ఒక హై పవర్ కమిటీ వేశారు. దాంట్లో మా ప్రతినిధులతో సహా, సినిమా రంగం వాళ్ళతో సహా అందరూ ఉన్నారు. ఆ హై పవర్ కమిటీ కేసీఆర్ గవర్నమెంట్కి ఒక నివేదికని ఇచ్చింది. నివేదికలో అమలు చేయాల్సిన సిఫార్సులు కూడా వాళ్ళు చేశారు. ఆ సిఫార్సులు అమలు చేయడం కానీ ఇప్పుడు మేము అడగబోతున్నాం సీఎం గారిని, అయ్యా ఆ హై పవర్ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కమిటీ రిపోర్టు బయటికి తీసుకురండి కాస్టింగ్ కోచ్ మీద. అక్కడ పనిచేసే ఆడపిల్లలు, అది ఒక ఇండస్ట్రీ, అది ఒక వర్క్ ప్లేస్, అది ఒక పని ప్రదేశం, దాంట్లో వాళ్ళకి రక్షణ కావాలి. గ్లామర్ ఇండస్ట్రీ అయినంత మాత్రాన దాంట్లో ఆడవాళ్ళ శరీరాలను ఫణంగా పెట్టి అక్కడ పనిచేయడానికి ఎవరు రారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకునే వాళ్ళని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికంటే ఎక్కువగా ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి, విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద నడిచే సెక్టార్ కాబట్టి చాలా ఎక్కువగా వాళ్ళని దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఆ హై పవర్ కమిటీ రికమెండేషన్స్ని అమలు చేయాలని అడగబోతున్నాం. అది అవసరం. కాస్టింగ్ కోచ్ నిర్మోహమాటంగా ఉంది. దానికి సంబంధించి 100 ఉదాహరణలు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, హై పవర్డ్ కమిటీ ముందు కూడా చెప్పారు. ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాలి అంటే వాళ్ళు ప్రొఫెషనలిజంని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రొఫెషనలిజం ఉన్న చోట తప్పనిసరిగా మీకు క్వాలిటీ వర్క్ వస్తుంది, ఈ చెత్త వర్క్ కాకుండా. మనకి ఇప్పుడు వస్తున్న మ్యాచో సినిమాల స్థానంలో మానవీయ విలువలు కలిగిన, క్రియేటివ్, అత్యంత విలువలు కలిగిన సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ కోచ్ అనేది ఒక మానసికత, ఒక దోపిడీ. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, ఆ ఇండస్ట్రీ మీద కూడా ఉంది. మేము జనంలో బతికే దేవుళ్ళము, మమ్మల్ని దేవుళ్ళ మాదిరి చూస్తారు, మా పాపులారిటీ అంతా అని చెప్పి మీ వీపులు మీ జబ్బలు మీరు చర్చుకోవటం కాదు. సినిమా రంగంలో, సినిమాలలో మీరు ఆడవాళ్ళకి న్యాయం చేసేయటం కాదు. మీ దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళ గురించి వెకిలిగా మాట్లాడడము, మీరు వేదికల మీద వెకిలిగా మాట్లాడడము, అది కూడా పార్ట్ ఆఫ్ కాస్టింగ్ కోచే. ఆడవాళ్ళని ఏం చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని పెద్ద పెద్ద హీరోలు కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ పిచ్చివాగుళ్ళన్నీ కట్టిపెట్టి మీరు సినిమాల్లో ఏ విలువలైతే చెప్తున్నారో, మేం చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు ఆడవాళ్ళకి రక్షించాలి, గౌరవంగా మాట్లాడాలి అని మీరు మాట్లాడతారు కదా, వాటన్నిటిని మీ రంగంలో, మీ ఇండస్ట్రీలో కూడా అమలు చేయండి. నిజంగా మీరు హీరోలైతే మీ అసోసియేషన్లో ఏమన్నా దమ్ముంటే మీరు ఈ కాస్టింగ్ కోచ్ని ఆపగలగాలి సినిమా రంగం.